వేచి ఉంటాను కడవరకు కురిసే చినుక ఎల్లువైన వేదవరకు చెలివై సఖివై రెండు హృదయాల కథలు విను బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను కాటుక కళ్ళతో కాటు వేశావు ఎప్పుడో కాలం చలితే ఇంత మన్నేసిపోయిప్పుడు ఊరికే చిలక వేచి ఉంటాను కడవరకు కురిసే చినుక ఎల్లువైన వేదవరకు కోసం తొలి ప్రాణమైన దాచింది నా వలపే మనసంటి మగువాయే జామురాక చితి మంటలే రేపే నా కడ ప్రాణం పోనీవు కదమాసిపోదు అది కాదు నా వేదన విధి విపరీతం నీ అపవాదు వేస్తే ఎదకుంగిపోయేనులే మొదలో తుదలో వదిలేశాను నీకే ప్రియ ఊరికే చిలకే వచ్చి వాలింది కలత విడి చెలిగా సఖిలా చేరింది చెలుని ఒడి నెలవే తెలిపే నిన్ను చేరింది గతము విడి కలకి ఊయలు వింది కంటపడి కాటుక కళ్ళతో కాటు వేశావు ఎప్పుడో కాలం చలితే ఇంత మన్నేసిపోయిప్పుడు ఊరికే చిలక వేచి ఉంటాను కడవరకు కురిసే చినుక ఎల్లువైన వేదవరకు మరుకన్ను నవ్వదమ్మా నా పర్వాల పరదాల తలనించి వస్తే కన్నీటి ముడపాయనే నీ పురివిప్పి పరుగెత్తి గాలవెళ్ళి వచ్చా నీ వీడు గాన
వరకు కురిసే చినుక ఎల్లువైన వేద వరకు చెలివై సఖివై రెండు హృదయాల కథలు విను బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను రెండు మనసుల విరిసినది ఆశమా బంధమా ఉన్న దూరాలు చిలిపినది ఉరికే చిలకే మచ్చువారింది కలత విని నెలవే తెలిపే నిన్ను చేరింది గతముడి నా పేరు శేఖర్, టి నారాయణమూర్తి గారి చిన్న కొడుకుని. తెలుసు, కూర్చోండి. ఆ. ఏయ్ షమీర్, బాబుకో టీ తీసురా. ఏం వద్దండి. కూర్చో అయ్యా, మొదటిసారిగా మా ఇంటికి వచ్చావు. నేను బొంబాయిలో పత్రికా ఆఫీసులో పనిచేస్తున్నాను. జర్నలిజం కూడా చదువుతున్నాను. నాకు వాటి గురించి ఏం తెలుసు బాబు, పల్లెటూరాన్ని. నేను నేను మీ అమ్మాయి శైలాబాను నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. బయటికి ఎవరి గుమ్మం తొక్కి ఏం మాట్లాడుతున్నారా కుక్క? నమాజ్ చేసి వచ్చాను, లేకపోతే నరికి పారేసేవాడిని. విన్నావుటే, నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటానని అడగడానికి వచ్చాడు. అడగడానికి రాలేదు, పెద్దవాళ్ళకి చెప్పి చేసుకుందాం ఆశపడ్డాం. వదిలో, లోపలికి వెళ్ళు. బాను, వెళ్ళు. ఆగు. ఈ బషీర్ అహ్మద్ రెచ్చగొట్టావంటే ఇక్కడే నరికి పాతేస్తాను. ఎంత ధైర్యం రా నీకు? నేనెవరు, మీరెవరు? రెండు వేరు వేరు రక్తాలు, అవి కలవు. చేయి ఈ రెండు రక్తాలు కలిసినాయి. ఎక్కడ్రా మీ చెన్నయ్య? చెన్నయ్య గారు లోనే ఉంటాడండి. ఏమిట్రా ఈ గాయం? ఎలా తగిలింది? ఏం లేదు, నువ్వు కట్టమ్మా. విశాలం, మానేపల్లి శివరామయ్య తన కూతుర్నివ్వటానికి శేఖర్ జాతకం అడిగాడే, చెప్పావా? మానేపల్లి శివరామయ్య కూతురు. ఏమిటి సమాధానం రాదు? ఏం వద్దని చెప్పు. ఆయన వస్తున్నారు. ఇంకా ఎన్నాళ్ళు వీడు ఒంటిగట్టెలా బొంబాయిలో పిడకల్లాంట చపాతీలు తింటూ పడుంటాట? అడిగి చెప్పు. గౌరవమైన కుటుంబం, చక్కని పిల్ల, డిగ్రీ కూడా పూర్తిగా వచ్చింది. కావాలంటే మీరు ఒకసారి వెళ్ళి చూసిరా మనం. అక్కర్లేదు. ఎందుకుట? నా పెళ్లి ఎప్పుడు చేసుకోవాలో ఎవరిని చేసుకోవాలో నాకు తెలుసు. ఇదేదో కొత్త కథలా ఉంది. ఏమిటి విషయం? నేను ఆ అమ్మాయిని చూశాను. సరే, పిల్లది ఎవరయ్యా? బొంబాయా?
హిందీ మాట్లాడుతుందా? అందుకే వీడి బొంబాయి పంపించదన్నాను. విన్నావా నువ్వు? బొంబాయి కాదు, మన ఊరు అమ్మాయే. మనోరమ్మయ్య ఎవరు? అడిగేది నిన్నే. చెప్తే అనవసరంగా గొడవ చేస్తారు. చెప్పబోయ్. శైలా బాను. బషీర్ అహ్మద్ కూతురు. ఎవరు? ఆ ఇటీవల మే బషీరేనా? రేయ్, మీ నాన్నకేదో సత్య చెప్పు. వెళ్ళు. పెద్దబాయ్ ఎక్కడ రా పెద్దబాయ్? ఏనన్నా? రా పదం. బషీర్, బషీర్ రమణ పిలవండి. నారాయణ మూర్తి వచ్చారని చెప్పండి. ఏ బషీర్, నీ కూతురు మా వాడి వంక చూసిందా? ఇక్కడ కూలీలు జరుగుతాయి, జాగ్రత్త. ఏయ్, నేను లేనాడినే, రోషన్ లేనాడి కాదు. ఇక్కడేమన్నా తప్పు జరిగిందో 2 కుటుంబాలు ఉండవు. చదువున్నవాడు డబ్బున్నవాడు బుట్టలో వేసుకుందాం అనుకున్నావా? ఏయ్, ఎవడెక్కేవాలా ఆయన ఈ బోర్డు డబ్బు? మాకు అభిమానం ఉంది. అంటే అభిమానం మాకు లేదంటావా? ఆ మాట నా నోటితో చెప్పాలి. అరచే, ఆడపిల్ల అదుపులో పెట్టుకోలేని వాడు నువ్వెంతంటే వాయి. 4 అక్షరం ముక్కలు చదువుకుంటున్న ఆడపిల్లని స్కూల్కి పంపితే పిచ్చి కుక్కల్లా చుట్టూ తిరగటం తెలియదు. ఎవడ్రా కుక్క? చెప్. ఈ బషీర్ అహ్మద్ నీ కొడుకుని చంపకుండా ప్రాణాలతో పంపినందుకు సంతోషించు. రారా, ఎవరినెవరిలో ఏయ్, చూద్దాం రా. కత్తిది. రా. ఇది. నరికేవతల. ఏయ్. మీ ఎత్తున ఇలా చేపట్ల పడుతూ కూర్చుంటే రేపు ఇది పంచాయతీగా పోతుంది. తర్వాత 2 కుటుంబాలు ఊళ్ళోంచి వెలేస్తారండి. ఆహా, ఎలా వెళ్ళేస్తారో అది చూస్తాం. ఏడు చూసేది మీరు ఊరు ఒక మాట నుండి మొత్తం లేపేస్తాను. మీద చెయ్యెత్తే తెలుసుద్ది ఎవరు లేపేది. ఆపండియ్యా. ఆగండి, ఆగండి. ఏమిటయ్యా ఇది? పిల్లల తండ్రి మాట్లాడుకుంటున్నాం. మధ్యలో వచ్చి నరుతా పొడుస్తా ఉంటే ఏమిటర్థం? వెళ్ళండి అయ్యా, దయచేసి వెళ్ళండి. అయ్యా వెళ్ళండి. బషీర్, మంచిది కాదు, ఇది మంచిది కాదు. వద్దు. నీకు ఇప్పుడు తృప్తేనా? ఈ నారాయణమూర్తిని తలెత్తుకోకుండా చేసావు కదరా, సంతోషమేగా? ఇప్పుడు ఏం జరిగిందన్నా? ఇంకా ఏం జరగాలంటావా? ఏం జరగాలి? నువ్వే చెప్పు. ఏ రోజైనా నేను గుడికి వెళ్లకుండా ఉన్నానరా? 20 సంవత్సరాలుగా ఈ ఊరి గుడికి నీ తండ్రి ట్రస్టీ. ఈ నారాయణమూర్తి సలహా లేకుండా ఏ దైవ కార్యం జరగదు. అటువంటిది మన మధ్య. దేవుడికి ఊరేగింపు జరిగితే ముందు మన ఇంటికి రావాలి, ఆ తర్వాతే 4 వీధులకు వెళ్ళాలి. ఇప్పుడు ఆ గౌరవం ఉంటుందయ్యా? ఎలా ఉంటుంది? నువ్వేమో ఆ సాయిబులమ్మాయి చుట్టూ తిరుగుతున్నావు, వాళ్ళ నాన్నేమో చేత్తో గట్టి పట్టుకుని నలుగుతా పొడుస్తానంటున్నాడు. ఏమిటయ్యా ఇదంతా? చాలయ్యా, చాలు. చదువు నీకు నేర్పిన సంస్కారం చాలు. ఆ శైలబాను చాలా మంచిది నాన్న. మా స్కూల్లో ఏయ్, నోరు మీవే. నీ అన్నయ్యకు సాయిబులమ్మాయిని కట్టబెడితే నిన్నెవరికిచ్చి పెళ్లి చేయమంటావే నన్ను? నిన్నెవడే చేసుకుంటాడు? అప్పుడు దానికి ఓ సాయిబుల్ కురాన్ చూడండి. కొట్టానంటే పళ్ళు రాలుతాయి రాసుకెళ్ళి. చెట్టంటే ఇదిగా మనం ఊరుకుంటున్నాను. పొగలా నీకు, చదువుకున్న పొగలు. ఇప్పుడు నేను ముస్లిం అమ్మాయిని చేసుకుంటే తప్ప? ముస్లింలు మనకి శత్రువులా? చేసుకోరా, సంతోషంగా చేసుకో. నా ఊపిరి పోయాక చేసుకో. అంతవరకు ఎదురు చూస్తూ నేను కూర్చోలేను.
ఏమన్నావురా? ఏమిటే వీడేమంటున్నాడే? నాన్న, నువ్వు నా పూర్వజన్మ పుణ్యం అనుకుంటాను. నీకు ఈ తండ్రి కావాలనుకుంటే నేను చెప్పింది చెయ్యి. లేదు, ఆ సాయిబుల భయ్య కావాలనుకుంటే పో, అందరూ చచ్చావనుకుని పో. ఏమిటండి, ఏం మాట్లాడివి? మరి ఏమిటా ఇది? ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణడు. నాన్న, నేను బొంబాయి వెళ్తున్నాను, తిరిగి రాను. కాటుక కళ్ళతో కాటు వేశావు నన్నెప్పుడో, కాలం చెల్లితే ఇంత మన్నేసిపోయిప్పుడు, ఊరికే చిలక వేచి ఉంటాను కడవరకు, కురిసే చినుక ఎల్లువైన వేదవరకు. అది ఎలా ఉన్నారు మా బాను? ఏది? అదిగో అక్కడ ఉంది. ఏంలే. నీరాక కోసం తొలి ప్రాణమైన దాచింది నా వలపే, మనసంటి మగువాయే జామురాక చితి మంటలే రేపే, నా కడ ప్రాణం పోనివ్వు కదమాసిపోదు, అది కాదు నా వేదన, విధి విపరీతం నీ మీద అపవాదు వేస్తే ఎదకుంగిపోయేనులే, మొదలో తుదలో వదిలేశాను నీకే ప్రియ.